వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి తరతరాలకు భూమి భరోసా కల్పించారు. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వేముల సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. ఈ నెల 25న బోధన్కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాక. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడనున్న రాహుల్. గంగపుత్రులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీర్కూర్ మండలంలో దామరంచలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ బాన్స్వాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. నిజామాబాద్ నగరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎన్నికల ప్రచారం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి. దర్పల్లిలోని కేసారం, మైలారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బోధన్ మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. పలు గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 25న నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు బోధన్కు చేరుకోనున్న రాహుల్ బోధన్లో ప్రచార సభలో ప్రసంగించనున్నారు. బోధన్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు బోధన్కు చేరుకుని ఆదిలాబాద్కు వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వేములవాడకు సాయంత్రం 4 గంటలకు చేరుకుని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి తరతరాలకు భూమి భరోసా కల్పించామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం కారేపల్లి తాండాలు, దేవన్పల్లి తాండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50-60 ఏండ్లుగా పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు అడుగుతూ వచ్చినా గత పాలకులు కేసులు పెట్టారే కానీ పట్టాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలు ఇచ్చామన్నారు. తద్వారా గిరిజనులు వారి భూములకు వారినే రాజులను చేశామన్నారు. 10 ఏళ్ల క్రితం గిరిజన తాండాలు ఎట్లా ఉండేవో ఇప్పుడు ఎట్లా మారేవో మీకే బాగా తెలుసన్నారు. ఎన్నో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తాండాల వారిని సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మట్టి రోడ్ల మీద ఎడ్ల బండ్లు కూడా కష్టమైన తాండాల రోడ్లను డాంబార్ రోడ్లు వేయించి రోడ్ల సౌకర్యం కల్పించానన్నారు. తాండాల్లో కూడా సందుల్లో సీసీ రోడ్లు వేయించానన్నారు. తాండాలకు సైతం ఇంత పెద్ద ఎత్తున పనులు చేసిన నేను మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తూ అడిగేది ఓటు మాత్రమేనన్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త బీడీపీఎఫ్ వచ్చిన కార్మికులకు బీడీ పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ జనవరిలోనే అర్హులైన వారందరికీ అందిస్తామన్నారు. పేదలకు ఏవైనా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెద్ద దవాఖానాలకు వెళ్తే ఆరోగ్యశ్రీ కింద కాంగ్రెస్ హయాంలో 2 లక్షలకు మించి ఉచితంగా వైద్యం అందేది కాదన్నారు. కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయలకు పెంచి మూడోసారి ముఖ్యమంత్రి కాగానే 15 లక్షల రూపాయలకు పెంచడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మళ్లీ గెలవాలని కోరుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, బీఆర్ఎస్ పార్టీ మంత్రి వేముల అభిమానులు ప్రముఖ దేవాలయాలకు కాలినడకన వెళ్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం దేవన్పల్లికి చెందిన మహిళలు సరోజ, జ్యోతి, సుజాత, లలిత దేవన్పల్లి నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మంత్రి వేముల గెలవాలని కోరుతూ కాలినడకన వెళ్లి పాదయాత్ర మొక్కులు చెల్లించారు.
బుధవారం తిరిగి వచ్చిన వారు తమ గ్రామం దేవన్పల్లికి గురువారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి వేములవాడ రాజేశుడి కంకణం కట్టి ప్రసాదం అందించారు. తన గెలుపు కోసం తపన పడి మొక్కులు చెల్లిస్తున్న వారందరికీ దేవన్పల్లి మహిళలకు మంత్రి వేముల ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఆయా గ్రామాలు తాండాల్లో మంత్రికి ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరయ్యారు. ప్రధాని మోడీ ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని అన్నారు. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయా అని ఆయన అడిగారు. ప్రధాని మోడీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఓటు వేయకపోతే పనికిరాని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన కాలేజీ విద్యార్థినులతో కవిత సంభాషించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఒక విద్యార్థిని ప్రశ్నించగా బీఆర్ఎస్ పార్టీ అద్భుతం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ కొట్లాడిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ప్రజల నుంచి వచ్చే సలహాలను సూచనలను స్వీకరించి మార్పులు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నామని, సానుకూల దృక్పథంతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటు వేయాలని కవిత బదులిచ్చారు. అగ్రవర్ణాల పేదల కోసం కూడా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని, మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో అగ్రవర్ణాల పేదల కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. తొలిసారి ఓటు వేసినప్పటి అనుభవం చెప్పాలని ఒక విద్యార్థిని కోరగా మొదటి నుంచి తన తండ్రికే ఓటు వేశానని, చింతమడకలో తొలిసారి తన తల్లిదండ్రులతో కలిసి ఓటు వేశానని, అది ఎప్పటికీ మర్చిపోలేనని అనుభవం అని చెప్పారు. అలాగే అమెరికాలో తాను చదువుకున్న రోజుల్లో అనుభవాలను పంచుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆడపిల్లలను వేధించే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టిస్తున్నారని, వాటిని అడ్డుకోవడానికి దేశంలో చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చట్టం కోసం తాను కూడా పోరాటం చేస్తానని ప్రకటించారు. వేధింపులు వస్తే షీటీమ్స్కు ఫిర్యాదు చేయాలని, సైబర్ భద్రతా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు కావాలని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. దీనిపై చర్చ జరిగితేనే రాజకీయ వ్యవస్థలోనూ ఆలోచన వస్తుందన్నారు. Every single day, we are working on developing the state. Starting from 24 hours power to, like Amulya said, drinking water, and better roads, better approachable government, friendly politicians, non-corrupt politicians, చాలా reforms, ధరణి లాంటి reforms, లాంటి అంతకుముందు మనకు అధికారం తక్కువ ఉండేది. ధరణి వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసి మనం దాన్ని తీసుకోగలుగుతాం. అంతకుముందు ల్యాండ్ పెట్టి లోన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఎడ్యుకేషన్ లో. అట్లానే ఎడ్యుకేషన్ చూసుకుంటే ఫ్రీ రియంబర్స్మెంట్ నంబర్స్ ఆర్ ఇంక్రీజ్, మోడల్ స్కూల్స్ ఆర్ ఇంక్రీజ్, ఫ్రీ కోచింగ్ ఈస్ గివెన్ ఫర్ సివిల్స్, ఫ్రీ కోచింగ్ ఈస్ గివెన్ ఫర్ జిఆర్ఈ. యూ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ స్టడీ సర్కిల్స్, మైనారిటీ స్టడీ సర్కిల్స్, ఓసీ స్టడీస్ చాలా మంది వచ్చి ట్రైనింగ్స్ ఫ్రీగా ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ ఆఫ్టర్ యువర్ డిగ్రీ, ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ పీజీ, తెలంగాణ గవర్నమెంట్ ఇస్ ద ఓన్లీ గవర్నమెంట్ which is sending students abroad with a 20 lakh scholarship. So that you should utilize. బీర్కూర్ మండలంలోని దామరంచలో బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామరంచ గ్రామ అభివృద్ధి కోసం 4 కోట్ల రూపాయల బ్రిడ్జి నిర్మాణంతో పాటు కోట్లాది రూపాయలను కేటాయించానని చెప్పుకొచ్చారు. వారం రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దామరంచ గ్రామాన్ని అభివృద్ధి చేశానని గ్రామస్తులు భావిస్తే మరోసారి తనకు ఓటు వేసి శాసనసభకు పంపించాలని కోరారు. కోట్ల రూపాయల బ్రిడ్జి కట్టి మీ గ్రామానికి అప్పచెప్పాను. 54 లక్షలు పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టించాను, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చాం, సొసైటీ బిల్డింగ్ ఇచ్చాం, అంగన్వాడీ భవనం 9 లక్షలు ఇచ్చాను, అంబేద్కర్ భవనానికి 5 లక్షలు ఇచ్చాను, ముద్రా సంఘానికి 15 లక్షలు ఇచ్చాను. అప్పటిదాకా సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు, ఇతర పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఏర్గట్ల మండలం తాలారాంపూర్ గ్రామానికి చెందిన సల్దే గణేష్ కాంగ్రెస్ నుంచి మరియు పిట్లవంశీ, ఆడెం నవీన్, బెజ్జారం రోహిత్, నేరెల్ల అన్వేష్ తదితరులు పార్టీలో చేరారు. వెంకటపూర్ గ్రామంలో బీజేపీ నాయకులు నర్సయ్య మరియు కార్యకర్తలు, కమర్పల్లి మండలం ఇనాయత్ నగర్ గ్రామం కాంగ్రెస్ బీజేపీకి చెందిన కార్యకర్తలు చేరారు. రహత్ నగర్, సౌడ్ తాండా నుండి ఇతర పార్టీ యువకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వివిధ పార్టీలు, ప్రజా కుల సంఘాల నుంచి భారీగా చేరికల పరంపర కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నుంచే కాకుండా వివిధ కుల, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. గురువారం ఆర్మూర్, అంకాపూర్లోని బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు మాక్లూర్ మండలం నుంచి ఇటీవలే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన మానిక్ బండార్కి చెందిన ఎస్సీ మాల సంఘ సభ్యులు, మాదిక సంఘ సభ్యులు, క్షత్రియ సమాజ్ ప్రతినిధులు, మానిక్ బండార్కి చెందిన పద్మశాలి సంఘ సభ్యులు, ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు, వందలాది మంది యువకులు, ఫతేపూర్ గ్రామానికి చెందిన విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు, నాయక్పూర్ సంఘ సభ్యులు, మిత్రా సంఘం సభ్యులు, గౌడ, వడ్డెర సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గులాబీ కండువాలు వేసుకుంటూ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. సబ్బండ వర్గాలకు మేలు చేస్తున్న కేసీఆర్ పాలనపై ఉన్న నమ్మకంతోనే తామంతా బీఆర్ఎస్లో చేరినట్లు వారు తెలిపారు. తామంతా జీవన్ రెడ్డిని గెలిపిస్తామని గులాబీ గూటికి చేరిన వివిధ సంఘాల ప్రతినిధులు మీడియాకు తెలిపారు. నవీపేట మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నవీపేట మండలంలోని నాలేశ్వర్, నిజాంపూర్, బినోలా, జన్నెపల్లి, మోకన్పల్లి, నాగేపూర్, కోస్లీ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ను పూల వర్షంతో, మంగళహారతులతో ఘన స్వాగతం తెలిపారు. ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళ, వృద్ధులు, బీడీ కార్మికులు పెన్షన్లు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రభుత్వం రాగానే అమలు చేస్తామన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విడతల వారీగా 5,000 రూపాయల పెన్షన్, 16,000 రూపాయల రైతు బంధుతో పాటు మరెన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నవీపేట మండలానికి చెందిన అభ్యర్థులే ఎప్పుడైనా మండల ప్రజలకు మంచుకో చెడుకో ఎప్పుడైనా సహాయం చేశారా అని అడిగారు. సుదర్శన్ రెడ్డి 15 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యను గానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రతి పక్షాలకు ఓటు వేస్తే అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు. మండలంలో అనేక మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, పెన్షన్ ఇవ్వడం జరిగిందని, పెన్షన్ రాని వారికి ఎన్నికల తర్వాత సౌభాగ్య లక్ష్మి కింద పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బిడ్డలుగా చూసుకుంటూ రాష్ట్రాన్ని కాపాడుతున్నారని వెల్లడించారు. కావున ప్రజలందరూ కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్, ఎంపీపీ, జెడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ గిట్టుబాటు ధర కానీ పెట్టిన పంటలకు ఫటాఫట్ పైసలు రావడం కానీ ఈ అనేక విధాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం. అక్కా చెల్లెలారా, మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, బినోలా గ్రామానికి రైతులకు ఇబ్బంది కావద్దని 85 లక్షల రూపాయలతోని లిఫ్ట్ శాంక్షన్ చేయించడం, టెండర్ కూడా అయిపోయింది, పనులు మొదలవుతా ఉన్నాయి. అక్కా చెల్లెలారా, ఇప్పుడు మనం మళ్ళా కారు గుర్తు కోటేస్తే దర్పల్లి మండలంలో నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3వసారి తనను గెలిపిస్తే మీ ఇంటి మనిషిగా నేను సేవలు చేస్తానని ఆయన అన్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్పల్లి మండలంలోని కేశారం గ్రామంలో ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయండని, నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి పాటుపడనన్నారు. మరోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కేశారం గ్రామ ప్రజలను కోరారు. మైలారం గ్రామంలో జన జాతరగా ఎన్నికల ప్రచారం మారింది. బోనాలు ఎత్తుకుని మంగళహారతులతో రామడుగు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఇది చాలా అవసరం. మారుమూల ప్రాంతం, గతంలో చాలా అభివృద్ధి గ్రామం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి ఏకంగా అంగీకరించడం వల్ల గ్రామాన్ని మనం చూసాం. ఫ్యూచర్లో ఈ యొక్క గ్రామానికి దేశవ్యాప్తంగా గిరిజనులపై పెద్ద కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా గిరిజనులపై కుట్ర జరుగుతున్నదని, గిరిజన తెగను ఎస్టీ జాబితాలోంచి తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలో ఉండడం సిగ్గుచేటన్నారు. ఆ కుట్రను గమనించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లంబాడీలు సరైన బుద్ధి చెప్తారన్నారు. 3% జనాభా ఉన్న ఒక వర్గానికి 7 సీట్లు ఇచ్చి 30 లక్షల జనాభా ఉన్న గిరిజన వర్గానికి కేవలం 3 సీట్లా అని ప్రశ్నించారు. గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నట్లు దేశంలో ఏ నాయకుడు కూడా పనిచేయట్లేదన్నారు. ఉద్యమ నినాదాలు స్పష్టంలో కేసీఆర్ నాయకత్వంలో సాకారమయ్యాయన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. అడవి బిడ్డలకు మాటలు కాదు చేతలు చేసి చూపిస్తున్న కేసీఆర్కు దేశవ్యాప్తంగా గిరిజనులు అండగా నిలుస్తున్నారన్నారు. ఒక గిరిజన బిడ్డగా ఎక్కువగా గిరిజన నియోజకవర్గాలు ఎక్కడ ఉన్నాయో, జనాభా ఎక్కడ ఉందో అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని పార్టీ కోరిక మేరకు చాలా చోట్ల నేను తిరుగుతూ ఉన్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ముబారక్ నగర్ వద్ద ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ముబారక్ నగర్ వద్ద ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి తనిఖీలకు ఎమ్మెల్సీ కవిత సహకరించారు. కారును క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలకు సహకరించినందుకు గాను ఎమ్మెల్సీ కవితకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డి ప్రజలే నిన్ను తిరస్కరించారని, అక్కడ చెల్లని నీవు ఇక్కడ ఎలా చెల్లుతావని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్లారెడ్డి శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ ప్రజల భూములను కబ్జా చేయడం కాకుండా ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి బెదిరించేవాడని, అందుకే అక్కడి ప్రజలు ఏనుగు రవీందర్ రెడ్డిని తిరస్కరించారని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, ఏనుగు రవీందర్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచాడని, స్వార్థం కోసం అనేక పార్టీలు మారిన వ్యక్తి ఏనుగు రవీందర్ రెడ్డి అని అన్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని ఇప్పటికీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంటే నడుస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నీ చరిత్ర తెలిసే అక్కడ నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాన్స్వాడ టికెట్ తెచ్చుకున్నామని అన్నారు. బాన్స్వాడ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఓడగొట్టిరంటే దాని కారణాలు కూడా ఉన్నాయి. మరి ఈయన ఒక పెద్ద భూ కబ్జాదారు. ఎర్రపాడ అనే గ్రామం ఉంటుంది తాడువాయి మండలంలో. ఆ గ్రామంలో ఒక 300 ఎకరాలలో ఈయన ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 8 మంది దళిత సోదరులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 32 ఎకరాల ల్యాండ్ గుంజుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టించి బోధన్ మండలంలోని లంగ్డాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోధన్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 10 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి అభివృద్ధికి పాటు పడదామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 11వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నాయకులు 1000 మంది బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో 11వ డివిజన్కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉస్మాన్ ఖాన్ 1000 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బిగాల పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. తడ్పాకల గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో శ్రీ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం రోజులు భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దీపదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో విశేషమైందని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని, స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం ఏకాదశి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఏకాదశి రోజు కార్తీక మాసంలో దీపావళి చేస్తూ, గోదావరి స్నానం చేస్తూ, శివునికి అభిషేకం చేస్తూ భక్తులందరూ ఈరోజు చాలా పాల్గొని వారి యొక్క కోరికలు తీసుకున్నారు. గంగపుత్రులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, మిషన్ కాకతీయ ద్వారా మొదట లాభపడ్డవారు గంగపుత్రులే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంగపుత్ర సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు మేలు చేకూరే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని, బీజేపీ కాంగ్రెస్ పార్టీ బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గంగపుత్రులను మొదట గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో గంగపుత్రులంతా ఐకతాటిపైకి వచ్చి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ నియోజకవర్గంలో జీవన్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా మొదట లాభపడిన వారు గంగపుత్రులే అని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు నిండుకుండలా మారి చేపల పెంపకం పెరిగిందని, ప్రతి ఏటా గంగపుత్రులకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను, ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తుందన్నారు. దేశానికి తెలంగాణ గంగపుత్రులే ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గంగపుత్రులంతా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే మరిన్ని పథకాలు రానున్న రోజుల్లో అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. 2 సంఘాలలో ఇందాక వస్తుంటే అక్కడికి మాకు లోన్ రాలేదని, పాత 32 సంఘాలలో 27 సంఘాలకు 3 లక్షల చొప్పున కంప్లీట్గా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన నాయకులు, పెద్దవాళ్ళ అన్నలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవగాహన ఉన్నది. రానటువంటి సంఘాలకు కూడా అన్నిటికీ 3 లక్షలు 100% గ్రాంట్ లాగా కూడా వస్తుందని చెప్పి విశ్వాసం నేను మీకు కల్పిస్తూ ఉన్నా. అదేవిధంగా మా ఆడబిడ్డలకు బండ్లు కావాలని చాలామంది అడిగింది. మనం పోయి మార్కెట్లో చేపలు అమ్ముకోవాలంటే తర్వాత సాయంత్రం అయితే మళ్ళీ వాటినే మార్చుకొని ఫిష్ ఫ్రై గిట్ట చేసి అమ్మాలంటే బండ్లు కావాలని అడిగిండ్రు. వాటిని కూడా ఆపి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయని కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే మనకు దాదాపుగా ఒక 1200 వలలు, తెప్పలు పెండింగ్ ఉన్నాయి. 58 సంఘ భవనాలు పెండింగ్
మోపెడ్లు ఇచ్చేటి పెండింగ్ ఉన్నాయి. సాటాపూర్ గేట్ వద్ద ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన సందర్భంగా 3 వర్గాల వారిపై కేసులు నమోదు చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద పండరీపూర్ టీ హోటల్లో 3 గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు 3 వర్గాలుగా ఏర్పడి గలాటా చేసుకున్న క్రమంలో ఒక వ్యక్తికి గాయమైంది. మిగతా వాళ్లకు గాయాలు కాలేదు. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా వినలేని సందర్భంలో లాఠీ చార్జీ చేసి 3 వర్గాలపై 4 కేసులు నమోదు చేశారు. బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ 8 గ్రామాల్లో కార్యక్రమాలు గలవు. ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి యువకులు మహిళలు ప్రశ్నించడానికి గుమిగూడిన సందర్భంలో వేరే పార్టీకి చెందిన వారు వచ్చి ఒకరినొకరు తోసుకున్నారు. ఎక్కడా కూడా ఎమ్మెల్యే మీద దాడి జరగలేదు. సాటాపూర్ క్రాస్ రోడ్లో పండరీపూర్ హోటల్లో 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు వాగ్వివాదం చేసుకుని కొట్లాడుకున్నారు. దీని తర్వాత మళ్ళీ పార్టీకి చెందిన వారిని పిలిపించుకొని అక్రమ సమావేశమై ప్రజలకు అసౌకర్యం కలిగించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. దీంతో 3 పార్టీలకు చెందిన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2 వర్గాల మీద ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన సందర్భంగా 3 వర్గాలపై కేసులు నమోదు చేశారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రావ్య గార్డెన్స్లో భారతమాత భజన పరివార్ ఇందూరు ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో గురువారం ఉదయం భారతమాత భజన పరివార్ వ్యవస్థాపకులు వైట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రావ్య గార్డెన్స్లో భజన పోటీలు కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తపీఠం పీఠాధిపతులు కేశవనాథ్ మహారాజ్ వినాయక్ నగర్ మాట్లాడుతూ రామనామం చాలా గొప్పదని, అష్టాక్షరి నుండి రా పంచాక్షరి నుండి మా అక్షరాన్ని తీసుకుని రామ అనే తారక మంత్రం ఉద్భవించిందని, దీనిని ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ జపించాలని తెలిపారు. ముఖ్య వక్త ప్రాంత సేవా భారతి ప్రముఖ్ మాన్యశ్రీ వాసుజీ మాట్లాడుతూ కార్తీక మాసం చాలా పవిత్రమైందని, శివ కేశవులు ఇరువురిని కొలిచే ఏకైక మాసం కార్తీక మాసం కాబట్టి ఇటువంటి పవిత్ర మాసంలో భజన పోటీలు వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ అటు దైవభక్తి ఇటు దేశభక్తి నిర్మాణం చేస్తున్న భారతమాత భజన్ పరివార వ్యవస్థాపకులు వైట్ల సుబ్బారావు లక్ష్మీ కృషి అభినందనీయమని హర్షణీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేశవనాథ్ మహారాజ్ వాసుజీ వైట్ల సుబ్బారావు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పోల్కం గంగా కిషన్ భారతమాత భజన్ పరివార సహాయ సంయోజక్ మేఘా భీడే ముఖ్య సలహాదారులు పోతు గణేష్ సుమారు 600 మంది భజన మండళ్ల వారు పాల్గొన్నారు. భారతమాత భజన పరివార గురించి భారతమాత సమ్మేళనం అదేవిధంగా కార్తీక మాసం వనభోజనం దివ్యంగా భవ్యంగా జరుపుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మన తల్లి భారతమాత విశ్వగురువుగా చేసే ప్రయత్నమే మా భారతమాత వారి యొక్క ఉద్దేశం. మన తల్లిని విశ్వగురువుగా చేసి మొత్తం ప్రపంచంతో కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి సర్వే జన సుఖినో భవంతు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో అయ్యప్ప భిక్షను ఏర్పాటు చేశారు. అంతకుముందు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన వీరప్ప ఆలయ నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేసి విగ్రహ దేవతలను ప్రతిష్టాపన చేశారు. నిజామాబాద్ మండలం తిరుమన్పల్లి గ్రామంలో 3 రోజుల బీరప్ప ఆలయ దేవతల ప్రతిష్టాపన కన్నుల పండుగగా నిర్వహించారు. బీరప్ప ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ కులదైవమైన బీరప్ప ఆలయం 9 నెలల్లో పూర్తి చేసి 3 రోజులు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఈ రోజు విగ్రహాలకు గంగా స్నానం యజ్ఞం చేయడం జరిగిందని, ఆలయ నిర్మాణానికి సహకరించిన కురుమ కులస్తులకు చుట్టుపక్కల గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా వేద మంత్రాలతో అన్ని రకాల కార్యక్రమాలు జరిపించిన పండితులు సతీష్ పంతులు, రాజేష్ శర్మ, రావి శాస్త్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్ద మనుషులు శ్రీనివాస్ సాగర్, మోహన్, శ్రీను, శేఖర్, అనిల్ ప్రసాద్, సంజీవ్, రవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. తిరుమన్పల్లి గ్రామం కుర్మ సంఘం సభ్యులందరం కలిసి నూతన బీరప్ప గుడి నిర్మాణం చేసి ఇట్టి 3 రోజుల కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈరోజు యజ్ఞము నిర్వహించడం జరిగింది. ఇట్టి యజ్ఞంకు వచ్చిన కుల బంధువులందరికీ ధన్యవాదాలు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై దాడులకు పాల్పడుతున్నారని మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రెంజల్ మండలంలోని సాటాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎడపల్లి మండలంలో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే షకీల్పై బీజేపీ కాంగ్రెస్ పార్టీల గూండాలు దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దిగజారి వ్యవహరిస్తున్న ఆ పార్టీలకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్తారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనవని, స్థానికంగా ఉండే నాయకులు కలిసిమెలిసి ఉండాలని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలైన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారని, కేసులు నమోదైతే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, కార్యకర్తలను పట్టించుకొని మాజీ మంత్రి కోసం బలి కావద్దని సూచించారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను తిరగకుండా అడ్డుకోవడం మాకు వచ్చని, అలాంటి సంస్కృతికి పోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ చెప్పడంతో ఊరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 30న పోలింగ్ ఉండడంతో అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూమారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రమేష్ కుమార్, స్థానిక సర్పంచ్ వికార్ పాషా, గణేష్, రాజు, నాయకులు రఫీక్, కిష్టయ్య, ఖదీర్, బాబునాయక్, లింగం తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఎడపల్లి మండలం ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గారి మీద దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ప్రచారంలో భాగంగా అంబెం, బ్రాహ్మణపల్లి, ఏఆర్పి, జైతాపూర్, జంబ్లం ప్రచారం చేయడానికి వస్తే కాంగ్రెస్ గుండాలైనటువంటి పులిసీని గారు, సత్యనారాయణ గారు ఒక 15-20 మందికి సత్యనారాయణ ఇంటి ముందట టెంట్ వేసి తాగిపిచ్చి ఊరికి 5-6 చొప్పున పంపించడం జరిగింది. ఎట్లాగో అక్కడ గొడవ సృష్టించండి, వాళ్ళకి ఏదైనా మైనస్ పాయింట్ అయితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి తరతరాలకు భూమి భరోసా కల్పించారు. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వేముల సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. ఈ నెల 25న బోధన్కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాక. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడనున్న రాహుల్. గంగపుత్రులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీర్కూర్ మండలంలో దామరంచలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ బాన్స్వాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. నిజామాబాద్ నగరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎన్నికల ప్రచారం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి. దర్పల్లిలోని కేసారం, మైలారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బోధన్ మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. పలు గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.